గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. G7 సమ్మిట్లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఒక సెల్ఫీ కావాలని నన్ను వేడుకొంది అనేటువంటి మాటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే తీవ్ర స్థాయిలో మెలోని రెస్పాండ్ అయింది. నేనే కాదు, ఇటలీ కూడా మిమ్మల్ని అడుక్కోదు, వేడుకోదు, బెగ్గింగ్ అనేది మేము అసలు చెయ్యము అనేటువంటి మాట. ఆ తర్వాత తను ఇటలీకి వెళ్ళిన తర్వాత ఘన స్వాగతం లభించింది. విపక్షాలు కూడా మెలోనీని ప్రైజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బట్ భారతదేశానికి సంబంధించి అయితే మోదీ ఏమైనా మాట్లాడినా, లేకుంటే భారతదేశం గురించి ఎవరేం మాట్లాడినా విపక్షాలు మోదీనే ఎందుకు అటాక్ చేస్తున్నాయి? మోదీకి సంఘీభావంగా, మోదీ మీద గౌరవంతో అటు ట్రంప్ను కావచ్చు, విదేశాంగ విధానం మీద ఎందుకని వ్యతిరేకంగా వాయిస్ రేస్ చేయలేకపోతున్నారు? తప్పు ఎవరిలో కనిపిస్తోంది? నిజంగా ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం, ప్రజలు ఉండకూడదని కోరుకుంటున్నారా? ఇలాంటి బోల్డ్ అనే అనాలిసిస్లు ఎందుకు వినిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిక్ గారు. సార్ నమస్తే. సో G7 సమ్మిట్లో ఏమైంది? సెల్ఫీ కోసం నన్ను వేడుకుంది, నన్ను అడుక్కుంది అనేటువంటి మాట ట్రంప్ అంటే, లేదు అసలు నేను ఆ మాట అనలేదు, నేను కాదు, ఇటలీ కూడా మిమ్మల్ని అడగదు, అండ్ ప్లీజ్ పుట్ యువర్ ఫోకస్ ఆన్ ఒక ఎనిమీ కంట్రీస్ ఏమైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టండి తప్ప మీ ఫ్రెండ్లీ కంట్రీస్ మీద కాదు అనే మాట. ఇన్ఫ్యాక్ట్ ఈ కామెంట్ వచ్చిన తర్వాత చాలామంది దాని గురించి అనాలిసిస్ కోసం గ్రూప్ ఫోటో ఒకటి ఉంటుంది, ఫ్యామిలీ ఫోటో అంటారు, దాన్ని అనలైజ్ చేశారు. అక్కడ మెలోని ఎక్కడ ట్రంప్ దగ్గర వెళ్ళలేదు. ఇంకోటి ఏంటంటే ఒక స్పైయింగ్ షాట్ అని చెప్పి ఒక వీడియో తీశారు, మీరు చూసుంటారు. మెలోని లుకింగ్ అట్ ట్రంప్ స్పీకింగ్ టు సంబడి, ఏం మాట్లాడు. దాని తర్వాత నెక్స్ట్ షాట్లో మోదీని చూపిస్తున్నారు, మోదీకి వెళ్ళి చెప్తుంది ఆమె ఎక్కడ ఏం జరిగింది అనేది. ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రంప్కి మెచ్యూరిటీ లేదని అందరికి తెలిసింది. ఇప్పుడు కాదు, మన G7 జరిగినప్పుడు కూడా అందరూ వరల్డ్ లీడర్స్ అందరూ వచ్చి కూర్చున్న తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేట్ వచ్చారు. ఆయన వచ్చి అపాలజైజ్ చేసే బదులు ఐఎమ్ ద బాస్ అని. సో ఆ ఒక యాటిట్యూడ్ ఆయనలో ఉంది. ఒక రియల్ ఎస్టేట్ బ్యారన్, రియల్ ఎస్టేట్ ఆయన ప్రెసిడెంట్గా చూడట్లేదు ఆయన్ని. ఈ లుకింగ్ ఇట్ స్టిల్ యాజ్ రియల్ ఎస్టేట్ మనిషి అని అనుకుంటున్నాడు. అది కూడా కాదు, మీరు ప్రతి దాంట్లో ఆయన ఎక్కడ వెళ్ళినా కానీ, ఆయన మొన్న ఇది స్విట్జర్లాండ్లో వీళ్ళు చర్చలు మొదలైనప్పుడు దానికన్నా ఒక గంట సేపు ముందు ఈయన ఒక కామెంట్ చేశారు, మీరు ఈ సంతకం పెట్టకపోతే, మీరు డీల్ చేయకపోతే మిమ్మల్ని ఫినిష్ చేసేస్తాను, మీ దేశం ఫినిష్ చేసేస్తాను, యూ విల్ నాట్ ఈవెన్ హ్యావ్ ఎ కంట్రీ టు గో బ్యాక్ అని చెప్పి కామెంట్ చేశారు. దాంట్లో చాలా మటుకు స్వేర్ వర్డ్స్ వాడారు, ఎఫ్ వర్డ్స్ వాడారు. అక్కడే తెలిసిపోతుంది. అప్పుడు ఇమ్మీడియట్గా ఇరాన్ అన్నారు, మేము వీ విల్ నాట్ నెగోషియేట్. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ట్రంప్కి ఒక నార్సిసిస్ట్ యాటిట్యూడ్ ఉంది. ఆయన ఐ మీ మై సెల్ఫ్ అంతే, ఆయనకి ఇంకేం లేదు. మీరు ఎప్పుడైనా చూడండి, వి అని ఆయన ఎప్పుడు మాట్లాడారు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఐ డిడ్ ఇట్, ఐ డిడ్ ఇట్, ఐ డిడ్ ఇట్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్. మొన్న ఒక కామెంట్ చేశారు, అది చాలా మటుకు మన మీడియాలో రాలేదు కానీ, ఐఎమ్ ద గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ద వరల్డ్ అలాంగ్ విత్ మావో, స్టాలిన్, లెనిన్, ఇట్లాంటి చాలా మంది పేర్లు చెప్పుకుంటూ వెళ్ళారు. సో ఇమ్మీడియట్గా రియాక్షన్, హిట్లర్ కూడా చెప్పారు, హిట్లర్. సో ఇమ్మీడియట్ దేవ రియాక్షన్ అమెరికా, ఏంటి నా అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, హిట్లర్తో ఎట్లా ఈక్వేట్ చేసుకుంటాడు, స్టాలిన్తో ఎట్లా ఈక్వేట్ చేసుకుంటారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద లక్షలాది మందిని చంపిన మనుషులు వీళ్ళందరూ. ఓకే, స్టాలిన్ ఇంకోవైపు, మావో ఇంకోవైపు, ఓకే, కల్చరల్ రెవల్యూషన్ తర్వాత జరిగిందంతా. వీళ్ళందరూ తెలిసినప్పుడు ఈయనకేదో ఒక ఇంప్రెషన్, అంటే నేను వెళ్ళిన తర్వాత కూడా నన్ను అందరూ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ అని చెప్పి అంగీకరించాలి, అమెరికా ఒకటే కాదు. ఇదొక యాటిట్యూడ్ ఆయనలో ఉంది. అదే యాటిట్యూడ్లో ఆయన మహిళలతో ఎట్లా డీల్ చేస్తారో మనకు తెలిసింది. ఎప్స్టీన్ ఫైల్స్లో చాలా మటుకు ఆయన వ్యతిరేకంగా ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు దాకా దాన్ని దాచిపెట్టారు, బయటికి రానియలేదు, అంటే మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్. దానికోసం మన పామ్ బోండి కానీ షీ లెఫ్ట్ ద జాబ్ ఆఫ్టర్ దట్, ఆమెను సాక్ చేసింది. ఎందుకంటే ఆమె షీ వాజ్ ఇన్సిస్టింగ్, ఆమెను కాంగ్రెస్లో తీసుకెళ్ళి వాళ్ళు ప్రశ్నిస్తే షీ హ్యాడ్ టు ఆన్సర్ ఏం జరిగింది అనేది. సో మహిళలతో యాటిట్యూడ్ ఒకటే అనేది ఉంది ముందటి నుంచి. అండ్ మీరు చూసుంటారు ఆయన క్యాబినెట్లో కూడా అందరు ఇట్స్ ఆల్ మేల్ డామినేటెడ్ క్యాబినెట్. ఆయన ఎవరైనా కానివ్వండి, వాళ్ళ సెక్రటరీస్ అందరూ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ దేర్. ఇద్దరే ఉండే, ఒకటి తులసి గబార్డ్ అండ్ పామ్ బాండి, వాళ్ళిద్దరిని కూడా హీస్ వైప్ దమ్ అవుట్ ఫ్రమ్ దేర్. సో ట్రంప్కి యాటిట్యూడ్ ఉంది. కానీ మీరు చెప్పిన మాటకి ఇటలీలో తిరిగి వెళ్ళినప్పుడు ఆ రిసెప్షన్, మెలోనీకి ఇచ్చిన రిసెప్షన్ చూసి నాకు కూడా చాలా ఇట్ వాస్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళ దేశంలో కూడా అదే అంటున్నాను, మమ్మల్ని ఎవరైనా అటాక్ చేస్తే, మా దేశం మీద కామెంట్ కొడితే వీ విల్ ఇన్ఫ్యాక్ట్ సపోర్ట్ అవర్ ప్రైమ్ మినిస్టర్, మా ప్రైమ్ మినిస్టర్ని మేము అంగీకరిస్తాం.
ఇదే యాటిట్యూడ్ మీరు ఇజ్రాయెల్లో చూడండి. ఇజ్రాయెల్లో ఇజ్రాయలీ ప్రధానమంత్రి వ్యతిరేకంగా ట్రంప్ చాలా మటుకు బ్యాడ్ వర్డ్స్ వాడారు ఆయన. అది కాకుండా ఇజ్రాయెల్ ఇస్ నథింగ్, ఇజ్రాయెల్ నేను లేకుంటే ఇజ్రాయెల్ లేదు, నేను లేకుంటే ఈయన జైల్లో ఉంటాడు అని. కానీ అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఆపోజిషన్ దాని గురించి ఇజ్రాయెల్ ఒకటే కాదు, బయట ఉన్న యూఎస్లో ఉన్న ఇజ్రాయలీస్ కూడా ట్రంప్ వ్యతిరేకంగా మాట్లాడారు. మా దేశమే అండ్ ఈవెన్ ఎస్టర్డే మన నెతన్యాహు గారు ఒక స్పీచ్ ఇస్తూ నేను అన్నారు, మా దేశం నేను కాపాడుకుంటాను. యుఎస్ మీద ఇదే ఒక 4 సోల్జర్స్ని వాళ్ళని హెజ్బుల్లా వాళ్ళు చంపితే ట్రంప్ ఊరుకుంటారా అని అడిగారు. అండ్ వాళ్ళ ఆపోజిషన్ కూడా అదే అన్నారు. మీరు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ మీరు చూసుంటారు, ఐ విల్ బర్న్ లెబనన్ అన్నారు ఆయన. అండ్ ఆయన ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ హిస్ క్యాబినెట్. ఎందుకంటే మన ఇజ్రాయెల్ ఒక ప్రాబ్లం ఉంది, వాళ్ళ దగ్గర ఒక సింగిల్ మెజారిటీ క్యాబినెట్ ఇప్పుడు దాకా లాస్ట్ ఒక 40 సంవత్సరాలు ఎక్కడ రాలేదు. ఇప్పుడు కోalition గవర్నమెంటే ఉంటుంది. అన్ని చిన్న 7 ఎంపీలు 10 ఎంపీలు అట్లాంటి ఉంటుందండి. వాళ్ళు కూడా నెతన్యాహుని సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, వీ షుడ్ ఫైట్ ద వార్, వీ షుడ్ ఫినిష్ ఆఫ్ హెజ్బుల్లా. సో ఆ సపోర్ట్ మీరు చూడండి. ఇదే టైంలో మీరు అడిగిన ప్రశ్నకి మన దేశంలో బాలకోట్ జరిగినప్పుడు అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, ఇంకా కొంతమంది అక్కడ ఏం చేశారు, ఏం చేయలేదు, అక్కడ చెట్లు కొట్టారు మీరు వెళ్ళి అని చెప్పేసి ఇదే స్టేట్మెంట్ అక్కడున్న టెర్రరిస్ట్ గ్రూప్స్, పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా చేస్తారు. అంటే ద సేమ్ స్టేట్మెంట్ అన్నమాట. వీళ్ళిద్దరు నడిమిట్లో ఒక స్టేట్మెంట్ నడుస్తుంది, దట్ అక్కడ ఒకటే ఇక్కడ ఒకటే. సో అదే మనకు డిప్రెషన్గా వస్తుంది. ఎందుకంటే ఇది ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి ఎవరికైనా ఉంటుంది. అది మన దేశంలో జరిగింది. దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు అగైన్ రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, సర్జికల్ స్ట్రైక్లో ఏం జరగలేదు, ఎవరిని చంపలేదు. అది కాకుండా దెన్ కాంగ్రెస్ వాళ్ళు కొత్త స్టేట్మెంట్ తీసుకొచ్చారు, మా టైంలో కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగింది కానీ మేము పబ్లిసిటీ ఇవ్వలేదని. సో ఎవరో ఆర్టీఏ ఫైల్ చేశారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, డిఫెన్స్ మినిస్టర్కి, ఇప్పుడు దాకా జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ దాని గురించి డీటెయిల్స్ కావాలని. సో బిఫోర్ 2024 అండ్ 2014 నడిమిట్లో ఎక్కడైనా జరిగిందని చెప్పి అడిగారు. 2014, 2024 నడిమిట్లో ఎస్ అని చెప్పి రిప్లై ఇచ్చారు. దానికన్నా ముందేమైనా జరిగిందంటే వీ హ్యావ్ నో రికార్డ్స్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. అప్పుడు వీళ్ళేమంటారు, మేము సర్జికల్ స్ట్రైక్ చేసామంటాం. డిఫెన్స్ మినిస్ట్రీకి ఆర్టీఏ పెడితే దే ఆల్సో రిప్లైడ్ ద సేమ్ వే. ఇన్ షార్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వీళ్ళకు ఒక యాటిట్యూడ్ ఉంది ఆపోజిషన్కి మన దేశంలో. ప్రధానమంత్రి గారు బయటికి వెళ్ళినప్పుడు ఆయన గురించి కామెంట్లు చేయడం ఇక్కడ కూర్చొని. ఎండ్ ఆఫ్ ద డే కవిత గారు, ప్రధానమంత్రి గారు మన దేశంని రిప్రజెంట్ చేస్తున్నారు. హీఈస్ నాట్ నరేంద్ర మోదీ, ఈ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు దాకా మోదీ గారికి ఇచ్చిన అవార్డులు మీరు చూస్తే ఏ ప్రధానమంత్రికి ఇన్ని అవార్డులు దొరకలేదు. వాళ్ళ అవార్డ్స్ హైయెస్ట్ ఆనర్ వాళ్ళ స్టేట్స్, ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 40+ అవార్డ్స్ వచ్చినాయి. దట్ డజంట్ మీన్ ప్రధానమంత్రి మోదీకి అవార్డు ఇస్తున్నారు. ఇట్ ఇస్ భారతదేశాన్ని అంగీకరిస్తున్నారు వాళ్ళు. అవర్ పవర్ దే ఆర్ డిసైడింగ్. ఈ యుద్ధంలో ఇప్పుడు జరిగే ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ యుద్ధంలో కూడా మీరు చూసుంటారు మెచ్యూరిటీ ఎంత ఎంత ఉందని చెప్పేసి ఆల్ వరల్డ్ లీడర్స్ హవ్ అప్రిషియేటెడ్ మోదీ గారు. ఇక ట్రంప్ని పక్కన పెడదాం, ఆయన కొంచెం హైపర్బోల్లో వెళ్ళిపోతారు. ఆయన హీఈస్ అ వెరీ చార్మింగ్ మ్యాన్ అండ్ బట్ హీఈస్ వెరీ టఫ్ టు నెగోషియేట్ అని చెప్తారు ఆయన. కానీ మోదీ గారు హ్యాండిల్ చేసింది ఈవెన్ పర్సన్ లైక్ రామచంద్ర గుహ, హూజ్ అ పక్కా నెహ్రూ భజన్ మండలి ప్రెసిడెంట్. ఆయన కూడా అన్నారు ఈవెన్ రాహుల్ గాంధీ క్రైసిస్ హ్యాండిల్ చేయలేకపోతారు. మీరు ఆ చైర్లో కూర్చున్నప్పుడు మీకు ఆ టెన్షన్ తెలుస్తుంది. మన దేశంలో ఆయిల్ లేదు, మన దగ్గర 62 రోజుల్లో ఆయిల్ ఉండే, మనకు ఎల్పిజి లేదు, సిఎన్జి లేదు, ఈవెన్ హీలియం లేదు. ఎంఆర్ఐలు నడిపించాలంటే మన దగ్గర హీలియం కావాలి, మనకి హాస్పిటల్ ఎంఆర్ఐని ఆగిపోతుంది. అది హ్యాండిల్ చేశారు మోదీ గారు. మోదీ గారు అంటే హిస్ టీమ్, జయశంకర్ ఉండొచ్చు, మన హర్దీప్ సింగ్ పూరి గారు ఉండొచ్చు, దే హ్యాండిల్ ఇట్ బ్యూటిఫుల్లీ. చాలా బాగా హ్యాండిల్ చేశారు. అంటే అర్జెంటీనా, ఆఫ్రికా నుంచి ఉన్న నేషన్స్ దగ్గర, మన ఒమాన్ దగ్గర, అందరి దగ్గర మనం ఈ సైన్ అప్ డీల్స్ వెరీ క్విక్లీ, ఫటాఫట్ సైన్ చేసుకున్నాం. ఎందుకంటే మన ప్రజలకి రేట్ ఎక్కువ ఇచ్చినా కానీ ఎప్పుడు షార్టేజ్ రాకూడదు అని చెప్పి చేశారు. అది షార్టేజ్ ఒకటే ఫీల్డ్లో వచ్చింది, మీకు తెలిసింది, అది ఎల్పిజి కమర్షియల్లో వచ్చింది, కొంచెం కావాలని చెప్పి చేశారు అది కూడా. సో ఓవరాల్ మనం చూస్తే ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఐ థింక్ మెలోనీ గేవ్ అవుట్ అ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. ట్రంప్ చేసిన దానికి ఎవరు అంగీకరించలేదు, నోబడీ ఈవెన్ టాక్, ఎవరు మాట్లాడలేదు దాని గురించి. ఎందుకంటే అందరికి తెలుసు ఆయన అబద్ధం చెప్పాడని చెప్పి. కానీ మెలోనీస్ రియాక్షన్ అది చాలా, మిమ్మల్ని ఎవరు అడగరు, ఇటలీ కూడా మిమ్మల్ని అడగరు సెల్ఫీ కోసం, నేనెందుకు అడగాలని చెప్పారు ఆయన. ఆమె
ఈ పరిస్థితుల్లో మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, మన దేశంలో ఒక యూనిటీ అనేది లేదు. అది ఇప్పుడు కాదు, ఆఫ్ఘాన్స్ వచ్చినప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు ఉన్నదాకా వి వర్ నెవర్ యునైటెడ్, వి ఆల్వేస్ డివైడెడ్. అది మీరు రాజ్పుత్ల సంగతి చూడండి, రాజస్థాన్లో ముఘల్స్ వాళ్ళ మీద దాడి చేసినప్పుడు కూడా అక్కడ జయచంద్రులు తయారయ్యారు. సో దిస్ ఇస్ ద ట్రాజడీ అన్నమాట మన దేశంలో. సో యూనిటీ అనే దానికంటే కూడా మనకు ఒక ఆన్సరబిలిటీ అనేది ఉండాలి. ఒక ప్రధాని నుంచో, ఒక సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఆన్సర్. ఇప్పుడు 56 ఇంచెస్ చెస్ట్ అని అంటున్నాము, వీ నీడ్ టు హ్యావ్ సమ్ స్పైన్ అనేది కూడా వినిపిస్తుంది. ఒక మహిళ చూపించినటువంటి ధైర్యము, తెగువ, డైరెక్ట్గా అలా మాట్లాడి ఒక వీడియో రిలీజ్ చేసింది. మనం ఇక్కడ ఏదైనా క్వశ్చన్ చేస్తే మనల్ని అర్బన్ నక్సల్ అంటున్నారు, లేకుంటే యాంటీ నేషనల్ అంటున్నారు తప్ప ఒక బలమైనటువంటి ప్రశ్నించే ప్రతిపక్షమో ప్రజలో ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. అందరూ ఒకే వాయిస్తో ఎందుకు ఉండాలి? వీ నీడ్ టు యాక్సెప్ట్. ఒక డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి, వాటన్నిటిని వెల్కమ్ చేయాలి. అందరికీ కావాల్సినటువంటి ఆన్సరబిలిటీ అనేది ఎందుకు మిస్ అవుతోంది అనేది. మీరు ప్రశ్న అడగొచ్చు, కానీ ఏం అడుగుతున్నారు అది చాలా ఇంపార్టెంట్. మీరు చూసుంటారు, మోదీ గారు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా రాహుల్ గాంధీ దానికి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. మోదీ గారిని చూడండి ఎట్లా రిసీవ్ చేశారు, మోదీ గారిని ఎవరు రిసీవ్ చేశారు. G7కి వెళ్ళినప్పుడు హెడ్స్ ఆఫ్ స్టేట్ రిసీవ్ చేయరు మిమ్మల్ని. ఇట్ ఈస్ ఆల్వేస్ ద ఫారిన్ మినిస్టర్, వాళ్ళ దేశంలో ఫారిన్ మినిస్టర్ రిసీవ్ చేస్తారు, లేకుంటే హెడ్ ఆఫ్ ద వాళ్ళ పార్లమెంటో లేకుంటే అట్లాంటి వాళ్ళు రిసీవ్ చేస్తారు. మ్యాక్రాన్ డైరెక్ట్లీ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రారు. ఈవెన్ ట్రంప్ దిగినప్పుడు కూడా అదే జరిగింది. కానీ మన దగ్గర అర్బన్ ఎక్సెల్ అని కాదు, ప్రశ్నించాలి. ఎస్, అపోజిషన్ ఉండాలి ఎప్పుడు. కానీ మన దగ్గర ఏం ప్రశ్నలు అడుగుతున్నారు? మోదీ గారు అమ్మగారి గురించి, మోదీ గారు పర్సనల్ లైఫ్ గురించి, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ గురించి, ఆయన ఏ గ్లాసెస్ వేసుకుంటారో, ఏ వాచ్ వేసుకుంటారో, దీని మీద ఉంటుంది. దాని తర్వాత మోదీ గారు ఎందుకు ముగ్గురిని మన సీఫేరర్స్ని అమెరికన్ మిసైల్తో చనిపోయినప్పుడు అక్కడ గల్ఫ్లో రీసెంట్లీ మోదీ గారు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. 2-3 రోజుల తర్వాత ట్రంప్ గారిని కలిసినప్పుడు హీ మేడ్ దట్ పాయింట్ టు ట్రంప్, సెయింగ్ దట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. తప్పు మనదంటే మన సీఫేరర్స్ది, వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళ క్యాప్టెన్ తప్పు. బికాజ్ ఆ షిప్ అక్కడ వెళ్ళకూడదు అని ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళారు. అక్కడ క్యాప్టెన్ వాజ్ నాట్ అన్ ఇండియన్, ఇంకో దేశం నుంచి ఆయన. పాపం వీళ్ళు దాంట్లో బలికా బక్రా అని అయిపోయారు అనమాట వీళ్ళు. సో రియాక్షన్ ఉంటుంది. 56 ఇంచ్ చెస్ట్ అనగానే అక్కడ వెళ్ళి ట్రంప్ని కొట్టడమో ట్రంప్ని తిట్టడమో కాదు. మీరు నెటన్యాహుని చూడండి, ఆయన ట్రంప్ ఏమేమి వర్డ్స్ యూజ్ చేశారండి. పాపం చాలా మటుకు నాకే బాధ అనిపించింది. ప్రధానమంత్రిని ఎట్లా ఎవరైనా విమర్శిస్తారా? ఐ మీన్ ఎఫ్ వర్డ్స్ కూడా యూజ్ చేయడం ఏంటి? యూ విల్ బి నో బడీ, యూ విల్ బి బిహైండ్ బాస్. బట్ నెటన్యాహు పిచ్చి పట్టిందా అనే మాట కూడా అన్నా, అది నెవర్ రియాక్టెడ్. చాలా మెచ్యూర్గా అన్నారు, ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ఆల్ దట్ అన్నారు. ఇది ఆయన ఒక్కరే కాదు, మీరు ఏ దేశంలోనే చూడండి, వాళ్ళ మెచ్యూరిటీ మీద ఉంటుంది. హౌ డు యూ రియాక్ట్ టు థింగ్స్ అని. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మోదీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయరు, ఇదొక పెద్ద ఆరోపణ ఉంది. మౌనముని అనేటువంటి పేరు. సో మోదీ గారు మన్ కీ బాత్ చేస్తారు కదా, మోదీ గారు ఎక్కడ పోయినా కానీ, నిన్న కూడా ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ వాళ్ళ విలేజ్లో వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎంతోసేపు మాట్లాడారు. అయితే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఒక సందేశంగా ఇస్తారు తప్ప మనం ఏం అడుగుతున్నామో, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాన్ని మాట్లాడారు కదా. ఎందుకు అని నేను కూడా ప్రశ్నిస్తాను. వాట్ ఈస్ ద మెచ్యూరిటీ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్? ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే అనుకుంటారు, చాలా మంచి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నారు. కాదు, ఇట్ ఈస్ ఎంటైర్ థింగ్ ఈజ్ అడ్జస్టెడ్. అది మన తెలంగాణ భవన్లో లేకుండా ఆంధ్ర భవన్లో ఉన్న జర్నలిస్ట్ వాళ్ళ దగ్గర అడగండి, చెప్తారు. వాళ్ళు వెనక కూర్చోబెడతారు, వాళ్ళు ముందు కూర్చోనియరు. ఫస్ట్ 2 rows ఇస్ ఫిల్డ్ విత్ కాంగ్రెస్ మీడియా పీపుల్. వాళ్ళకి ముందే క్వశ్చన్స్ అలొకేట్ చేసి ఉంటారు, ఆన్సర్లు ఇవ్వాల్సి వస్తుంది. స్టేజ్ ప్రెస్ కాన్ఫరెన్స్, మీరు రాహుల్ గాంధీ గారిది పీపీటీ చూస్తుంటారు ఓట్ చోరీ గురించి. ఇప్పుడు దాని గురించి అసలు మాట్లాడలేదు. ఈజ్ నాట్ ఈవెన్ స్పీకింగ్ అబౌట్ ఇట్ నౌ, బికాజ్ దాన్ని ఎక్స్పోజ్ చేసేసారు అప్పుడే. నెక్స్ట్ డే ఆర్ ద 3rd day ఎలక్షన్ కమిషన్ ఎక్స్పోజ్ చేసిన తర్వాత మాట్లాడలేదు. మీరు ప్రశ్నించండి, ఎవరు వద్దన్నట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మోదీ గారిని మనం పార్లమెంట్లో చూస్తాం, ప్రశ్నలు అడుగుతారు కదా, అక్కడ ఆయన జవాబు ఇస్తారు కదా దానికి కావాల్సింది. కానీ మీరు ఎప్పుడు చూస్తుంటారు, రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు సైలెంట్గా ఉంటుంది, ఎవరు అబ్జెక్ట్ చేయరు. కానీ మోదీ గారు రిప్లై చేయడానికి మొదలు పెడితే, ఈవెన్ మోదీ గారు, అమిత్ షా గారు, ఇమ్మీడియట్లీ గొడవ మొదలవుతుంది, స్లోగన్ షౌటింగ్ మొదలవుతుంది. అంటే మోదీ గారు మాట్లాడలేదని చెప్తారు, అప్పుడు మోదీ గారు మాట్లాడడం మొదలు పెడితే అప్పుడు మళ్ళీ అబ్జెక్ట్ చేస్తారు దాన్ని. సో యూ ఐదర్ డిసైడ్ ఈ షుడ్ స్పీక్, ఈ షుడ్ నాట్ స్పీక్ అని. కానీ నాకు కూడా ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంది. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి మీడియాతో మీట్ కావాలని చెప్పి ఎక్కడ రాసి పెట్టలేదు. ఓకే, మీడియాతో మీట్గా ఏం చేస్తారు వాళ్ళు?
హీ హ్యాస్ టు గివ్ హిస్ ఒపీనియన్. మోదీ గారు ఇప్పుడు కొత్తదని కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన వచ్చి 12 సంవత్సరాల తర్వాత కూడా సోషల్ మీడియాను చాలా డీటెయిల్గా ఉపయోగిస్తారు. మీరు చూసుంటారు, ఒక్కొక్కసారి ఆయనే ఫ్యాక్ట్ చెక్ చేశారు. మొన్న ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ఫారిన్ ట్రావెల్ గురించి, బ్యాన్ ఆన్ ఫారిన్ ట్రావెల్, మోదీ గారు ఫ్యాక్ట్ చెక్ చేశారు. సో ఆయన సోషల్ మీడియా యూస్ చేస్తారు. ఆయన దగ్గర ఉన్న ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ మీరు చూడండి, ఆయన దగ్గర ఉన్న మైగావ్లో ఉన్న ఫాలోయింగ్ చూడండి. నేను మైగావ్ చాలా డీటెయిల్డ్గా ఫాలో అవుతాను, ఎందుకంటే చాలా మటుకు స్టాటిస్టిక్స్ డేటా దాని నుంచి వస్తుంది. అదే నాకు కావాలి. మోదీ గారు నాతో మాట్లాడాలి, మోదీ గారు నా ప్రశ్నలు తీసుకోవాలని ఎక్కడ రాసి పెట్టలేదు. యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ హిస్ మినిస్టర్స్, యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ హిస్ ఆఫీస్, వాళ్ళు రిప్లై ఇస్తారు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిప్లై ఇస్తారు. సో మనం మోదీ గారే రిప్లై ఇవ్వాలని చెప్పి ఎక్కడ రాసి పెట్టలేదు. ఇట్ ఈస్ యూ నీడ్ అ రిప్లై. ఓకే, జల్ జీవన్ మిషన్లో ఎన్ని కనెక్షన్స్ ఇచ్చారో డేటా రెడీగా ఉంది, వాళ్ళు ఇచ్చేస్తారు మీకు. కానీ అడగాల్సింది ఇక్కడ ఏంటి మెయిన్లు అంటే, మోదీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తే నీట్ ఎగ్జామ్ ఏమైంది, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. నీట్ గురించి క్వశ్చన్ చేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీని వాళ్ళందరినీ యాంటీ నేషనల్స్ అన్నారు, లేకుంటే వాళ్ళ వెనకాల ఆప్ ఉంది అనేది ఉంది. సిబిఎస్ఈలో నా పేపర్లు నాకు రాకుండా వచ్చాయి, నా మార్కులు తక్కువయ్యాయని ఒక 17-year-old అబ్బాయి ట్వీట్ చేస్తే ఆయన్ను పాకిస్తానీ అన్నారు, ఆయన మీద రివర్స్ అటాక్ అనేది చేసింది. చివరికి అక్కడ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది సిబిఎస్ఈ, నిజమే వేరే పేపర్లు మీకు పంపించాము, దిస్ ఈస్ ద ఒరిజినల్ పేపర్స్ అని చెప్తే అక్కడ ఇమ్మీడియట్గా ఒక అవుట్రేజ్ అనేది ఎందుకు వస్తుంది? లేదు ఒక డిఫెండ్ చేసుకునే ప్రయత్నం సోషల్ మీడియా ఎందుకంతలా యాక్టివ్గా ఉంది? మిగతా వాళ్ళందరూ యాంటీ నేషనల్స్ ఎలా అవుతారు? సోషల్ మీడియాలో ఇట్స్ జంగిల్, అది రియల్ జంగిల్. అక్కడ ఎవరు ఏం చెప్తారో, ఎవరి మీద ఆరోపణలు చేస్తారు. మీరు ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేయండి, నా ట్విట్టర్ ఓపెన్ చేస్తే దాంట్లో మొత్తం ఫీడ్ యాంటీ మోదీ ఉంటుంది. నాకు కూడా అర్థం కావట్లేదు అలగృతం ఎట్లా ఉందన్నది. మొత్తం టాప్ టు బాటమ్ మోదీ గారిని గాడిదలాగా కూర్చోబెట్టి ఒక కార్టూన్ నిన్న కాంగ్రెస్ వాళ్ళు వేశారు. దాంట్లో బాగుంటుందండి అట్లాంటి చేయడం. రేపు రాహుల్ గాంధీని కూడా గాడిదలాగా ఒక క్యారికేచర్ చేసి ఏఐ క్రియేట్ చేయొచ్చు కదా. కాకుంటే మీ కింద కామెంట్స్ వస్తాయంటే మీరంతా కూడా ఒక రైట్ వింగ్ అనే ముద్రలో ఉండిపోయింది, అందుకని మీరు యూ సపోర్ట్ మోదీ అనేది చాలా క్లియర్గా వస్తుంది అక్కడ. ఇది 2 డివిజన్గా డివైడ్ అయిపోతుంది. ఒకటి భజన్ మండలి రాహుల్ది ఉంటుంది, ఒకటి మోదీది ఉంటుంది. దాంట్లో ఎక్కడైనా ఉంటుంది, అది ఒక పార్టీ ఉన్నప్పుడు అది ఉంటుంది. అది సో యంగ్ అనే మనిషి, సో కాల్డ్ యంగ్ 54-year-old, ఆయన కన్వర్స్ చేస్తున్నప్పుడు చూడండి, మొత్తం సెట్ కన్వర్జేషన్స్ ఉంటుంది. మీరు ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోతుంది. దట్ ఇట్ ఆయన సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చి మాట్లాడలేరు ఎప్పుడు. మోదీ గారు, ఐ థింక్ మోదీ గారి బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు చూడొచ్చు అంటే మనం పొలిటికల్ ర్యాలీస్లో చూడొచ్చు ఆయన మాట్లాడుతున్నాం. 2014లో కూడా నేను వారణాసిలో అక్కడ ఉన్నప్పుడు మోదీ గారి క్యాంపెయిన్ టైంలో అప్పుడు నేను చూశాను ఆయనకి, అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి, ఇంకా ప్రధానమంత్రి కాలేదు. ఆ టైంలో ఆయన ఫ్లైట్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్న అసిస్టెంట్స్ అంట నాకు చెప్పారు దట్ ఇప్పుడు అలీగఢ్కి వస్తున్నప్పుడు 3/4 ద ప్రాబ్లం ఆయన నేషన్ గురించి మాట్లాడతారు, 1/4 ప్రాబ్లం అలీగఢ్ గురించి, అక్కడున్న బ్రాస్వేర్ కానీ, అక్కడున్న మెటల్ వైర్ కానీ, అక్కడున్న లాక్ సిస్టమ్స్ కానీ, దీని గురించి మాట్లాడతారు, దాని గురించి ఉన్న క్రైసిస్ గురించి మాట్లాడతారు. సో కమ్యూనికేషన్ అనేది ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్లో ఇప్పుడు కూడా మీరు చూడండి, మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు ఓకే ఆయన చాలా క్లియర్గా, ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే ఎవరో మోహన్ దాస్ పై ఇంకెవరు చెప్తున్నారు హిందీలో, ఈజ్ వెరీ గుడ్ ఇన్ హిందీ. మేబీ ఆయన ఇంగ్లీష్ అంత బాగాలేదు, టెలిప్రాంప్టర్ చూస్తారు అది ఇదని చెప్పి చాలా మంది ఆరోపణ చేస్తారు. ఈవెన్ మొన్న ట్రంప్తో మాట్లాడుతున్నప్పుడు కూడా హీ వాస్ హోల్డింగ్ ఒక చిన్న పేపర్ పట్టుకున్నాడు, పేపర్తో ఏముందో అది మాత్రమే చదివి వినిపిస్తున్నారు అనేది. మోదీ గారు చదవట్లేదు, మోదీ గారు చెప్తున్నారు, ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇంకో హీ స్పీకింగ్ ఇన్ హిందీ, సో హీ నీడ్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. బట్ అది కూడా పేపర్లో చూసే చెప్తున్నారు. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం మీరు మాట్లాడని పాయింట్స్ మీద ఉంటే బాగుంటుంది. ఈవెన్ ఫర్ మీ, నేను చేస్తుంటాను, మీరు చూసి నా దగ్గర నోట్ ప్యాడ్ ఉంటుంది, ఎప్పుడు ఇవాళ నేను తీసుకురాలేదు బికాజ్ యూర్ స్పీకింగ్ ఆన్ జనరల్ సబ్జెక్ట్. ఆ నోట్ ప్యాడ్లో నోట్ చేసుకుని, ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్, మనం మర్చిపోతాం. మనం మీకు ఒక 10 పాయింట్స్ చెప్పాలనుకుంటే 3వ పాయింట్కి వచ్చి నేను మర్చిపోతాను 4 ఏంటి 5 ఏంటి అనేది. తన నా దగ్గర రాసి పెట్టుకుంటే దట్ ఇస్ అండ్ దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ, టాలెంట్. నేను చిన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు నాకు ఒక అడ్వైస్ ఇచ్చేటోళ్ళు, ఒక కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్, సురేష్ ఆల్వేస్ కీప్ ఎ నోట్ ప్యాడ్ నెక్స్ట్ యువర్ బెడ్. ఏదైనా ఐడియా వస్తే అప్పుడు రాసుకోండి, రాత్రి 1 గంట కూడా ఉండొచ్చు, తర్వాత మీరు మర్చిపోతారు, నెక్స్ట్ డే మార్నింగ్ లేసినప్పుడు మీకు గుర్తుంటుంది అది ఏ ఐడియా ఉండేది అనేది. ఆ ఐడియా రాసి పెట్టుకోవచ్చు. సో మోదీ గారు కాగితం పెట్టుకున్నారని చెప్పి దాంట్లో తప్పేముంది? దట్ మస్ట్ బి ద పాయింట్స్ విచ్ హీ వాంట్స్ టు రైస్. అది మొన్న జరిగిన గల్ఫ్లో జరిగిన సీఫేరర్స్ మీద ఉన్న ఆ కైండ్ ఆఫ్ బాంబింగ్ చేశారు దాని గురించి, మళ్ళీ లేకుంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ గురించి మాట్లాడుతున్నాడు, ట్రేడ్ డీల్ గురించి మాట్లాడతాడు. ఈవెన్ ట్రేడ్ డీల్ కూడా చూడండి మీరు, రాహుల్ గాంధీ గారు ఎంత ఆరోపణ చేశారు మోదీ గారి మీద, సరెండర్ అన్నారు. యాక్చువల్లీ ట్రేడ్ డీల్స్ అయినే కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు తెలిసింది, వీఆర్ జస్ట్ స్టిల్ నెగోషియేట్ చేయడం సరెండర్ ఎట్లా అవుతారండి?
అదే అర్థం కావట్లేదు. మీరు మన ఫిగర్స్ చూడండి, మన ఎక్స్పోర్ట్స్ ఎంత ఉంది, కాంగ్రెస్ హయాంలో ఎంత ఉండే, ఇప్పుడున్న ఎక్స్పోర్ట్స్ ఎంత ఉంది చూడండి. లాస్ట్ 3 నెలల్లో మనకి ఎంటైర్ లోకం మొత్తం ఉల్టా తిరిగిపోయినప్పుడు కూడా డ్యూ టు ది ఇరాన్ వార్, మన ఎక్స్పోర్ట్స్ చూడండి, ఇట్ ఇస్ కన్సిస్టెంట్లీ పైకి వెళ్తుంది అది ఎక్స్పోర్ట్స్. అది ఎట్లా అది? సో మన దగ్గర ఉన్న ఇంప్రూవ్మెంట్ ఉందని మీరు అంగీకరించండి. అది హైవేస్ ఉండొచ్చు, మొబైల్ ప్రొడక్షన్ ఉండొచ్చు, జల్ జీవన్ మిషన్ ఉండొచ్చు, ఏదైనా. సో యూ ఆర్గ్యూ ఆన్ ఫ్యాక్ట్స్. నేను ఎప్పుడు చెప్తాను, నన్ను ఎవరైనా పిలిస్తే కూడా ఏదైనా టాపిక్ మీద మాట్లాడమంటే నేను ఒక 20-30 పాయింట్లు రాసుకొని తీసుకెళ్తాను. దాని మీద ఒక్కొక్క దాని మీద 2-3 నిమిషాలు మాట్లాడితే 1 అవర్ కవరప్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద థింగ్ మనం చేయాల్సింది. కానీ అది చేయకుండా మోదీ గారి మీద ఆరోపణ చేయడం, మోదీ గారు సరెండర్ అయిపోయారు. ఏం సరెండర్ అయ్యారు? మీ నాన్నగారి గురించి మాట్లాడితే అప్పుడు మీకు కోపం వస్తుంది. బోఫోర్స్లో ఎంత డబ్బులు సంపాదించారు, ఒటావియో క్వాట్రాచి ఎవరు, ఒటావియో క్వాట్రాచి సోనియా గాంధీ కనెక్షన్ ఏంటి, అందరు తెలిసింది అది. ఓకే, సరెండర్ అయిపోయారు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడు వారన్ ఆండర్సన్ ఎవరు రిలీజ్ చేయించారు, ఎవరు స్పెషల్ ఫ్లైట్లో యూఎస్ పంపించారు? ఆయన జైల్లో ఉండాలండి భారతదేశంలో. అదెవరు చేశారు? అది మాట్లాడలేదు. అది రాజీవ్ గాంధీ గారు చేశారు. దట్ ఈస్ నాట్ సరెండర్. మోదీ గారు సరెండర్ అయిపోయారు ట్రంప్ ముందు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో మీరు మోదీ గారు, నేను దీనికన్నా ముందు చెప్పినట్లు నెతన్యాహుని తిడుతున్న చూస్తే నథింగ్, మోదీ ఈజ్ నథింగ్, ట్రంప్ ఇస్ లైక్ దట్. కానీ అదే లాంగ్వేజ్ మీరు ఇంకేమైనా ప్రధానమంత్రి కానీ ఇంకెవరైనా వాడడం చూసారా? మొన్నదాకా ఉన్న కియర్ స్టార్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కానీ, నెతన్యాహు అన్నారు మొన్న కూడా, మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఇస్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి. అది మనం ఈవెన్ యూఏఈ చూడండి, యూఏఈ ఎట్లా రిసీవ్ చేస్తారు, పర్సనల్ ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేస్తారు యూఏఈ ప్రెసిడెంట్. దట్ ఇస్ ద డిఫరెన్స్. సో మన దగ్గర నేను మన్మోహన్ సింగ్ గారు చేయలేదని చెప్పట్లేదు, కానీ 2014లో ఆయన 2004-14లో ఆయన ఎయిర్క్రాఫ్ట్లో మొత్తం మీడియా వాళ్ళు తీసుకెళ్తుండే 60-70 మందిని ఆ ఎయిర్క్రాఫ్ట్లో తీసుకెళ్ళి వాళ్ళకున్న ఫుడ్ కానివ్వండి, వాళ్ళకున్న 5-స్టార్ హోటల్ అకామిడేషన్ అక్కడ దిగినాక ఫారిన్ కంట్రీలో దాని గురించి చాలా పెద్ద స్టోరీస్ ఉన్నాయి. వీళ్ళు వైన్ బాటిల్ కొట్టేశారు, క్రాకరీ కొట్టేశారు అని చెప్పేసి మన దగ్గర నుంచి ఉన్న మీడియా వాళ్ళు. కానీ ఓకే, దట్ ఈస్ అలిగేషన్ అని చెప్పొచ్చు మనం. కానీ మెయిన్గా అంటే మోదీ గారి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ లెజెండరీ, దాంట్లో డౌట్ లేదు. ఆరోపణ మీరు చేయండి అండ్ మోదీ గారు విల్ రిప్లై ఇన్ హిజ్ ఓన్ వే. సరే, ఆయన పార్టీ వాళ్ళు ఉంటారు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్లో జయరాం రమేష్, పవన్ ఖేడా, సుప్రియ శర్నాథే వీళ్ళే ఉన్నారు, 3-4 ఉన్నారు. కానీ బీజేపీలో ఏంటంటే అడ్వాంటేజ్ అంటే వాళ్ళ దగ్గర నేషనల్ లెవెల్లో కూడా చాలా మంచి స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. ఓకే, ఒక టైంలో నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ వీళ్ళందరూ పార్టీ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళు మినిస్ట్రీకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్పోక్స్ పర్సన్స్ వచ్చారు. అది మీరు చూస్తే షహజాద్ పూనావాలా ఉండొచ్చు, ఈవెన్ కేశవన్ ఉండొచ్చు, రాజగోపాల్చారి గ్రాండ్ సన్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా. దే ఆర్ ఆల్ టేకింగ్ కేర్ ఆఫ్ మోదీస్ రిప్లైస్. వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. అండ్ సోషల్ మీడియా ఇస్ ఒక బ్యాటిల్ ఫీల్డ్స్. కవిత గారు, నేను కూడా పొద్దున్న లేవగానే ట్వీట్లు మొదలు పెడతాను నేను. ఓకే, ఇవాళ అమ్మ కూడా ఇష్యూ గురించి ట్వీట్ చేశాను నేను. సో దాని గురించి రెగ్యులర్ ఉంటుంది. మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్, లక్నోలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి ట్వీట్ చేశాను. సో ఇది సోషల్ మీడియా ఇస్ అ జంగిల్. మీ ఫాలో, ఇప్పుడు నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్లో. ఆన్ ఫేస్బుక్ ఐ గాట్ అబౌట్ 20-25,000 ఫాలోవర్స్. రెగ్యులర్గా ట్వీట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐఎమ్ నాట్ దాట్ యాక్టివ్. నేను ఆ ఏజ్ అయిపోయింది, అది ఇన్స్టాగ్రామ్ ఏజ్ అయిపోయింది. బట్ అట్ ద సేమ్ టైం మన కమ్యూనికేషన్ చేయాల్సి మనం దాని నుంచి చేయొచ్చు. చాలామంది ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేశాడు సురేష్ గారు, నిన్న కూడా చేశారు రాత్రి ఒకరు. సార్ మీరు మాట్లాడిన దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది సార్ అన్నారు. ఓకే, ఐ అప్రిషియేట్ ఇట్. అండ్ నేను చెప్పిన దాంట్లో ఇజ్రాయెల్ గురించి నేను చెప్పినప్పుడు ఒక పదం వాడాను, దట్ ఈస్ నాట్ ద గ్రామాటికలీ కరెక్ట్ అని చెప్పి కరెక్ట్ చేసే చూడు. అప్పుడు ఎంత కేర్ఫుల్గా అబ్జర్వ్. మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు ఆలోచించండి. ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నిన్న కూడా ఎవరో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ అడిగారు, పీసీసీ, 2 కోట్ల ఉద్యోగం మోదీ గారు ఇచ్చారా లేదా అని చెప్పి. మోదీ గారు ఏం చెప్పారు? 2 కోట్ల ఉద్యోగం ఐ క్రియేట్ అన్నారు. గవర్నమెంట్ జాబ్ కావు. దానికోసం ఆయన పకోడా తలుతున్న వాళ్ళు చెప్పినప్పుడు పెద్ద ఇష్యూ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అది ఉద్యోగమా అని అడిగారు. 44 కోట్ల మందికి ముద్రా లోన్లు ఇచ్చారు. 44 crore ముద్రా లోన్స్ హవ్ బీన్ గివెన్. ఓకే, 50,000 రూపాయల నుంచి 10 లక్షల దాకా. అది ఉద్యోగం కాదా? ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకుంటారు, లేకుంటే ఒక వెల్డింగ్ షాప్ స్టార్ట్ చేస్తారు, లేకుంటే ఒక కుట్టు మిషన్ కొనుక్కుంటారు 5-6. దట్ ఈస్ ఉద్యోగం. అప్పుడు 40 కోట్ల మందికి ఉద్యోగం ఇచ్చినప్పుడు 2 కోట్ల మందికి ఒక సంవత్సరానికి ఉద్యోగం ఇస్తా అని చెప్పిన మోదీ ఫుల్ఫిల్ చేశారు కదా. 12 సంవత్సరాల్లో 12 into 2 is 24 crores. ఈజీలీ హస్ క్రియేటెడ్ 40 crores. ఆ 40 crores కూడా ఒక మీరు కిరాణా షాప్ పెట్టుకుంటే, లేకుంటే వెల్డింగ్ షాప్ పెట్టుకుంటే మీరు తోడు ఒక మనిషిని పెట్టుకుంటారా? ఇద్దరికి ఉద్యోగం అయిందా? సో 80 కోట్ల మందికి ఉద్యోగం వచ్చు. కానీ వీళ్ళ డెఫినేషన్ ఆఫ్ ఉద్యోగం మోదీ గారు. రెండవది
15 లక్షల మోదీ గారు చెప్పారు అందరు అకౌంట్లో ఉంటుంది. బ్లాక్ మనీ వస్తుంది. యూ గో బ్యాక్ అండ్ వాచ్ దట్ వీడియో అగైన్. స్విస్ బ్యాంక్లో ఉన్న బ్లాక్ మనీ తీసుకొస్తే భారతదేశంలో ప్రతి పౌరుడి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షలు కూడా దాకా ఉండొచ్చు అని చెప్పి మోదీ గారు చెప్పారు. నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను చెప్పలేదు ఇక్కడ. అది ఆయన ఫాలోఅప్ చేశారు. తర్వాత అడిగారు చాలామంది, ఆయన ఏం మాట్లాడలేదంటే బ్లాక్ మనీ గురించి. వాట్ ఇస్ ద స్టేటస్ నౌ ఆల్సో. స్విట్జర్లాండ్తోని కమ్యూనికేషన్లో మన సుప్రీంకోర్టు ఒక ఎస్ఐటి కాన్స్టిట్యూట్ చేశారు. వాళ్ళు డీల్ చేస్తున్నారు దాంతో. పేర్లు వచ్చినాయి, వాళ్ళు చెక్ చేశారు. అండ్ దెట్ 60 to 80% ఆఫ్ ద అకౌంట్స్ ఇస్ జెన్యున్. బ్లాక్ మనీ కాదు అది. బ్లాక్ మనీ అంటే ఏంటి, ట్యాక్స్ కట్టకుండా అక్కడ పెట్టుకున్నారని కాదు. వాళ్ళకి ఇంటర్నేషనల్ పేమెంట్స్ వచ్చింది, వాళ్ళు స్విస్ బ్యాంక్లో పెట్టుకున్నారు. అండ్ దే పేయింగ్ ట్యాక్స్ దేర్. మన దగ్గర డ్యూయల్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఉంటుంది, ఓకే, ట్యాక్స్ అవాయిడెన్స్ సిస్టమ్స్ కూడా ఉంటుంది. అన్నీ పాటిస్తారని చెప్పి సుప్రీంకోర్టు నడిపిస్తారు. కాదు, మోదీ గారు చేశారు. అయితే మోదీ దగ్గర నుంచి ఒక ట్రాన్స్పరెన్సీ అనేది కూడా మిస్ అవుతోందని. ఇప్పుడు మనకి డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి గతంలో ప్రెసిడెంట్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్, ఆ తర్వాత ప్రెసిడెంట్ స్ట్రైక్, వీటిలలో అటు ట్రంప్ అదే మాట చెప్తున్నారు, కూలిపోయాయి రఫేల్ దగ్గర నుంచి అయింది అని. ఆ తర్వాత పాకిస్తాన్ కోట్ చేస్తుంది. ఇవన్నిటి తర్వాత మన వాళ్ళు కూడా అడుగుతున్నారు, నిజంగా లాస్ వచ్చిందా, లాస్ వస్తే ఎంత లాస్ వచ్చింది, ఏవేవి డ్యామేజ్ జరిగింది, వీటన్నిటికీ సంబంధించి ఒక వైట్ పేపర్ కాకపోయినా అట్లీస్ట్ గివ్ సమ్ క్లారిటీ అనేది ఉంటుంది కదా. మనం ఎంత విజయాలు సాధించామో చెప్పుకున్నప్పటికి కూడా అక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ అవసరం కదా. అది అడిగితే ఎందుకు మళ్ళీ మనం దేశద్రోహులు అవుతాం? దేశద్రోహులని కాదు, రఫాల్ గురించి ఇప్పుడు కాదు. రాహుల్ గాంధీ గారు రఫాల్ ఆర్డర్ చేసినప్పటి నుంచి ఆపడానికి ట్రై చేశారు. వెరీ ఆబ్వియస్, ఎందుకంటే అది చైనాకి పెద్ద థ్రెట్ అవుతుంది, పాకిస్తాన్కి థ్రెట్ అవుతుంది చాలా క్లియర్గా తెలుసు. ఇప్పుడు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ లాగానే ఎందుకు ఆపడానికి ట్రై చేస్తున్నాం, ఎందుకంటే ఒకసారి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వచ్చేస్తే చైనాకి చాలా పెద్ద థ్రెట్. 6 degree ఛానల్ కానీ మలాకా స్ట్రేట్ దగ్గర మనం 2 షిప్పులు పెట్టేస్తే మొత్తం ఇవాళ స్ట్రేట్ ఆఫ్ హార్మస్ లాగా బ్లాక్ అయిపోతుంది. మనం చేయొచ్చు కావాలంటే. అది దట్ ఈస్ ద థ్రెట్. సో రఫాల్ మన జరిగినప్పుడు రఫాల్ వాళ్ళు అన్నారు దే హ్యావ్ ద కీ ఆఫ్ ద రఫాల్. కీ అంటే అది ఎలక్ట్రానిక్ కీ ఉంటుంది. ఆ కీ వాళ్ళ దగ్గర ఉంది. దే సెడ్ 35 aircraft స్టిల్ ఫ్లై. 36 తీసుకున్నాం మనం. ఒక్క ఎయిర్క్రాఫ్ట్కి డ్యామేజ్ జరిగింది, దట్ ఈస్ గ్రౌండెడ్, రిపేర్ నడుస్తుంది. కానీ 35 ఫ్లై చేసింది. ఆయన ఎయిర్ మార్షల్ భారతి అప్పుడు జరుగుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు గమనించుంటారు. దాంట్లో సాయంత్రం పూట ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నారు, ఆల్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లూ బ్యాక్ ద నెక్స్ట్ డే అన్నారు. ఒక ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్తున్నప్పుడు మీకు విశ్వాసం లేదా? మిమ్మల్ని తీసుకెళ్ళి చూపించాలన్నా 35 ఎయిర్క్రాఫ్ట్లు ఎక్కడుందని? వీ విల్ నెవర్ టెల్. బాగ్డోగ్రాలో ఉందా, లదాఖ్లో ఉందా, లేకుంటే జైసల్మేర్లో ఉందా, పఠాన్కోట్లో ఉందా, వీ విల్ నెవర్ రివీల్ ద లొకేషన్. పాకిస్తాన్కి అదే కావాలి, వాళ్ళకి తెలియాలి మనకి ఎన్ని ఎయిర్క్రాఫ్ట్. వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి కదా. ట్రంప్ చెప్తుంటారు, ట్రంప్ ఏదేదో చెప్తారు, ఆయన నెటన్యాహు గురించి చెప్తుంటాడు. వాళ్ళది ఎన్ని బాంబర్స్ పోయిందని మాట్లాడలేదు అమెరికా ఎప్పుడు కూడా. దే లాస్ 14 aircraft, 24 గాట్ డ్యామేజ్డ్. దాని గురించి మాట్లాడలేదు. దే విల్ నెవర్. ఏ దేశం చేయరు, ఏ దేశం కూడా. ఈవెన్ పాకిస్తాన్ అంగీకరించట్లేదు. వాళ్ళ సర్గోడా బేస్ మీద మనం కొట్టే అవాక్స్ పోయిందని చెప్పేసి, అది కాకుండా F-16 4 పోయిందని చెప్పి. దే విల్ నెవర్ అగ్రీ. అండ్ ఐ ఆల్సో కరెక్ట్. మన దేశ సెక్యూరిటీ ఎప్పుడు పబ్లిక్లో పెట్టడానికి కాదు. మన దగ్గర ఎన్ని స్క్వాడ్రన్లు ఉన్నాయి, ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ ఉన్నాయి, అది ఎక్కడ పొజిషన్ చేస్తుంది చెప్పలేదు. మీరు చెప్పండి కవిత గారు, ఈ టైంలో అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉంటాయి. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయ్యి కింద పడితే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళు వీడియో చేస్తారు దాన్ని. ఏమైనా ఒక్క వీడియోని బయటకు వచ్చిందా? కానీ అక్కడేంటంటే మోదీ గారు ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే అది నేషనల్ సెక్యూరిటీ షుడ్ నెవర్ బి డిస్కస్డ్ ఇన్ పబ్లిక్. దానికోసం కాదు. మీరు మిగతా అడగొచ్చు. ఇప్పుడు మీరు PM కేర్స్ ఫండ్ వచ్చినప్పుడు పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. PM కేర్స్ సుప్రీంకోర్టు కూడా అన్నారు ఇట్స్ అ ప్రైవేట్ ట్రస్ట్, నాట్ ఎ గవర్నమెంట్ ట్రస్ట్. ఎందుకంటే గవర్నమెంట్ ట్రస్ట్ పెడితే పెద్ద ప్రాబ్లం. రిలీఫ్ ఫండ్ అని ఆల్రెడీ రిలీఫ్ ఫండ్ ఉంది మన దగ్గర, ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్, PM రిలీఫ్ ఫండ్. కానీ దాంట్లో చాలా మటుకు ఏం చెప్తారు, బ్యూరోక్రసీ ఉంటుంది. కోవిడ్ టైంలో మనకి క్విక్ డబ్బులు ఇమీడియట్గా రిలీజ్ చేయడానికి డబ్బులు కావాలండే, ఎస్పెషల్లీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ మిగతా దానికోసం ఇమీడియట్ రిలీజ్ చేయాలన్నప్పుడు PM కేర్స్ ఫండ్ సెటప్ చేశారు. దాని వెంటబడ్డారు. మోదీ గారు సర్టిఫికేట్ ఏంటి, మోదీ గారు ఏం చదివారు? కామరాజ్ గారి దగ్గర వీళ్ళు అడిగారా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ చదివారని? ఈ డిడ్ ఈవెన్ స్టడీ 4th క్లాస్. కానీ ఆయన 2 ప్రధానమంత్రులు కూర్చోబెట్టారు. ఈ వాజ్ కింగ్ మేకర్. మిడ్ డే మీల్ స్టార్ట్ చేసిన కామరాజ్ గారు. సో ఎడ్యుకేషన్ ఇస్ నాట్. కానీ మోదీ గారు సర్టిఫికేట్ ఎక్కడ? మోదీ గారు ఏం చదవలేదే. మోదీ గారు వైఫ్తో ఏం జరిగింది? ఈ పర్సనల్ లైఫ్ ఇస్ పర్సనల్ లైఫ్, మనం పక్కన పెట్టాలి. క్వాలిఫికేషన్తోనే మన సంబంధం ఉందా? ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ నాట్ గివెన్ ద కరెక్ట్ సర్టిఫికేట్, మీరు ప్రూవ్ చేయండి. ఇట్ ఈస్ నాట్ మోదీ హూ హ్యాస్ టు ప్రూవ్, యూ హ్యావ్ టు ప్రూవ్. ఇది ప్రాబ్లం. సవర్కర్ ఇష్యూ సేమ్ థింగ్. మోదీ గారు చెప్పినప్పుడు సవర్కర్ని ప్రేస్ చేశారు. ఇప్పుడు ఏం సుప్రీంకోర్టులో మనం ఏం చెప్పారు? సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ ఫుల్ టంగ్ లాషింగ్ ఇచ్చారు అభిషేక్ మను సింఘ్వికి. చూడండి ఏం రాశారు, గాంధీ గారు రాసిన లెటర్లు ఏముంది, సవర్కర్ లెటర్స్లో ఏముంది, ఎక్కడ తప్పు ఉందని చెప్పేసి.
ఇది పెద్ద ఒక డిబేట్ ఇది. మోదీ గారు రిప్లై ఇవ్వాలి, మోదీ గారు అన్నిటికీ జవాబు ఇవ్వాల్సిన ఎక్కడ రాసిపెట్టలేదు. ఈ విల్ కమ్యూనికేట్ ఇన్ హిజ్ ఓన్ వే. ఆయన సోషల్ మీడియా యూజ్ చేస్తారా, ట్విట్టర్ యూజ్ చేస్తారా, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారా, ఫేస్బుక్ యూజ్ చేస్తారా, ప్రతిదానికి. ఈవెన్ టుడే మార్నింగ్ నేను ద్రౌపది ముర్ము గారి విలేజ్లో జరిగిన డెవలప్మెంట్ స్కీమ్స్ గురించి మోదీ గారు రాసిన నోట్ చూశాను. పిక్చర్ స్పీక్స్ 1000 words అంటారు ఇంగ్లీష్లో. ఇట్ ఇస్ వెరీ హార్ట్ వార్మింగ్ అది, ఆ పిక్చర్స్ అని చూడడానికి. అది చాలు మనకి. మోదీ గారు అక్కడ వెళ్ళారు, ఏం మాట్లాడారు. మోదీ గారు కోవిడ్ టైంలో ప్లేట్లు స్పూన్స్తో కొట్టమన్నారు, అది పెద్ద ఇష్యూ చేశారు దాన్ని. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మన కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్నారు కదా జంతర్ మంతర్లు, ఎందుకు అప్పుడు? నౌ దే డూయింగ్ ద సేమ్ థింగ్ దేర్ ఆల్సో. సో మోదీ గారు చేసే తప్పు, మిగతా ఎవరు చేస్తే ప్రాబ్లం లేదు. మోదీ గారు అన్నిటికీ జవాబు ఇవ్వాలి. సారీ, ఈ విల్ రిప్లై వెర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్. పార్లమెంట్లో అడిగిన జవాబు పార్లమెంట్లో రిప్లై ఇస్తారు ఆయన. కానీ దాన్ని వినడానికి మీకు కెపాసిటీ ఉండాలి, అది లేదు వీళ్ళ దగ్గర. ఎస్ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ.